తెలంగాణ రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు నిధుల విడుదలను ప్రారంభించనున్నారు. వర్షాకాల సాగుకు పెట్టుబడి సాయం అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోంది. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. దాదాపు 70 లక్షల మంది రైతులకు ఈ నిధులు అందనున్నాయి. తెలంగాణలో అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో రైతు భరోసా ఒకటి. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షాకాలానికి సంబంధించి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ రోజు నుండే రైతుల ఖాతాలోకి డబ్బులు జమ కానున్నాయి. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. ఒక వారంలోగా 9,000 కోట్ల రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ఏడాదికి 12,000 చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. దీన్ని 2 సీజన్లు అంటే ఖరీఫ్ మరియు రబీలలో ఒక్కో సీజన్కు 6,000 చొప్పున అందిస్తారు. ఇది రైతులకు పంట పెట్టుబడిగా చాలా ఉపయోగపడుతుంది. ఈసారి తొలి విడతలో 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతులకు 2,482 కోట్లు అందుతాయి. మిగతా రైతులకు దశల వారీగా నిధులు జమ ఇస్తారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం పంటల సాగుకు ముందుగానే రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం. తెలంగాణలో నివసించే చిన్న సన్నకారు రైతులు, కౌలుదారులు, వ్యవసాయ కార్మికులు ఈ పథకానికి అర్హులు. 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసుండి వ్యవసాయ యోగ్యమైన భూమిని సొంతంగా కలిగి ఉన్న లేదా కౌలుకు తీసుకున్న వారికి దీనిపై దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకానికి కొనసాగింపుగా దాన్ని మెరుగుపరిచి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో అందిస్తోంది. వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సాయం రైతులకు గొప్ప ఊరటనిస్తుంది. ఈ రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ ఈ రోజు అధికారికంగా ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నిధుల పంపిణీకి శ్రీకారం చుడతారు. దాదాపు 70 లక్షల మంది రైతులకు ఒక్క వారంలోగా 9,000 కోట్లు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఈ సాయం అందడం రైతులకు చాలా కీలకం. సాగు పనులకు అవసరమైన పెట్టుబడిని ఈ నిధులు సమకూరుస్తాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతుల పట్ల తమ చిత్తశుద్ధిని చాటుతోంది. నిధుల అందిన వెంటనే రైతులు తమ సాగు పనులను వేగవంతం చేసే అవకాశం ఉంది. రైతు భరోసా నిధులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, రైతు భరోసాకు సంబంధించి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు నిధులు విడుదల చేయడానికి. సో ఇవి ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు, ఎప్పటి నుంచి అమలు కానున్నాయి, ఏ ఏ జిల్లాల్లో లేదంటే ఏ ఏ ప్రాంతాల్లో ఇవి విడుదల చేయనున్నారు? సంగీత, గుడ్ మార్నింగ్. మొత్తం మీద తెలంగాణ రైతులకు ఒక గుడ్ న్యూస్ గా చెప్పొచ్చు. చాలా రోజుల నుంచి చేస్తున్నారు రైతులు. రైతు భరోసా చేయడానికి తెలంగాణ సర్కారు నిర్ణయించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అంటే గతంలో రైతు బంధు అనే పథకం ఉండేది బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ భరోసాగా మార్చింది. సో ఈ రోజు రైతులకు ఈ యొక్క పెట్టుబడి కోసము విడుదల చేయబోతుంది. ఎకరాకు 6,000 రూపాయల సహాయం చొప్పున ఈ రోజు విడుదల చేయనుంది. దాదాపు 70 లక్షల మంది రైతులకు ఈ రోజు తమ ఖాతాల్లో ఈ యొక్క డబ్బు జమ కానుంది.
2 ఎకరాల లోపు రైతులకు తొలి విడత ఇవ్వనున్నారు. ఇది ఖరీఫ్ సాగుకు పెట్టుబడి సహాయంగా ఉపయోగపడుతుంది. సో 9,000 కోట్ల పంపిణీ ఈ రోజు చేయనున్నారు. ఈ రోజు హైదరాబాద్ కేంద్రంగా శిల్పకళా వేదికలో ఇది ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తారు, జమ చేస్తారు. యాక్చువల్లీ ఇది మధురలో ఉండాల్సిన ప్రోగ్రాం ఖమ్మం జిల్లాలో ఉండాలి, కానీ సడన్ గా మళ్ళీ కొన్ని కారణాల వల్ల ఇక్కడ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తున్నారు. అనగా ఇవాళ రైతులకు ఇవాళ అకౌంట్ లో డబ్బులు పడతాయి. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఇచ్చేది, ఇప్పుడు దాన్ని పేరు మార్చి, పథకం పేరు మార్చి ఈ యొక్క రైతు భరోసా కింద ప్రతి ఏడాదికి 12,000 చొప్పున ఆర్థిక సాయం ఇస్తున్నారు. దీన్ని 2 భాగాలు చేశారు. ఒకటి ఖరీఫ్, ఒకటి రబీ. ఒక సీజన్ కు 6,000 చొప్పున యొక్క సహాయం, పెట్టుబడి కోసము సహాయం అందిస్తే చాలా రైతులకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు పంటలు, విత్తనాలు కావచ్చు, లేకపోతే కూలీలు కావచ్చు, మిగతా చాలా పెట్టుబడి ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ యొక్క 6,000 ప్లస్ 6,000 2 విడతల్లో ఇచ్చే ఈ యొక్క సహాయం ఎంతైనా ఉపయోగకరం. యాక్చువల్లీ అయితే 2 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు ఈసారి మొదటి విడతగా ఇచ్చినారు. దాదాపు 41,37,000 మంది రైతులకు ఈ యొక్క 2,482 కోట్లు అందుతాయి. తర్వాత మిగతా రైతులకు దశల వారీగా ఎవరైతే ఉన్నారో మిగతా రైతులు వాళ్ళకు దశల వారీగా ఈ యొక్క పథకం వర్తిస్తుంది. అంటే ఈ పథకం ముఖ్య ఉద్దేశం పంటల సాగుకు రైతుకు ఆర్థిక భరోసా కల్పించడం అనేది యొక్క పంటల యొక్క ఉద్దేశం. సన్న సాగుదారులకు, వ్యవసాయ కార్మికులకు ఈ పథకానికి అర్హులు 10 నుంచి 59 సంవత్సరాల వయసు ఉండి వ్యవసాయ యోగ్యమైన భూమిని ఎవరైతే కలిగి ఉంటారో, అదేవిధంగా కౌలు తీసుకున్న వాళ్ళు కూడా దీనికి అర్హులుగా ఈ ప్రభుత్వం ప్రకటించింది. సో గతంలో చెప్పినట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకానికి కొనసాగుతుందో దీన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి రైతు భరోసాగా ఇస్తున్నారు. గతంలో అన్లిమిటెడ్ గా ఉంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఇచ్చేది. ఆ మధ్యలో ఆ టైంలో చాలా మంది విమర్శలు చేశారు. అయితే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దీన్ని కాస్త మార్పులు చేర్పులు చేసి ఈ యొక్క పథకాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 2 సార్లు ఇచ్చారు, ఇది మూడోది అవుతుంది. మూడోది అంటే 3 సార్లు ఇది మొత్తం లెక్క 27,000 కోట్లు అవుతుంది ఈ రోజుతో. సో తొలి విడత 9,000 కోట్లు ఇచ్చింది. రెండోసారి 2025లో 9,000 కోట్లు ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు 9,000 కోట్లు, అంటే 3,927 కోట్లు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినట్టుగా ఉంటుంది ఈ రోజుతో కలిపి. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.